అందరికి కూడా శుభాకాంక్షలు. అలాగే విద్యార్థులందరూ కూడా భీమ్రావ్ అంబేద్కర్ కదా, అంబావటికర్ అలాగా ఆయన చదువు చెప్పిన గురువు పేరు అంబేద్కర్, దాన్ని పేరు మార్చుకో అలాగా మీకు తెలుసుకోవడానికి ఇది ఒక ప్రాక్టీస్గా మీకు చేయించడం జరుగుతుంది. ఏ విధంగా జరుగుతుంది, ప్రతిపక్షం ఎలా ఉంటారు, అధికార పక్షంలో ఎలా ఉంటారు, ఏ సమస్యల మీద ఎందుకు అలా జరుగుతుందంటే భారత రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఏ విధంగా ఆయన చేసేటటువంటి పనులు ప్రజల్ని అందకారాలు ఇంతకాల సమావేశాన్ని ముందుగా ప్రారంభంతో మొదలు పెడదాం. ఒకసారి అందరు నిలబడి విద్యాగల సమావేశం జరుగుతున్నాయి. దీనికి అందరూ కూడా ఇచ్చినటువంటి సమయాన్ని అందరూ కూడా సక్రమంగా వినియోగించుకోవాలని విన్నవించుకుంటున్నాను. ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అధ్యక్ష, మా కూటమి ప్రభుత్వం ఏర్పడి సుమారుగా 18 నెలలు కావస్తుంది. దానిలో భాగమే సంక్షేమ అభివృద్ధి రెండు కళ్ళు లాంటిది. ప్రతి విద్యార్థి తల్లికి వందనం పథకం కిందట సంవత్సరానికి 15,000 ఇస్తున్నాం అధ్యక్ష. రాష్ట్రంలో ఉన్న అన్నదాతలకు సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, గత ప్రభుత్వ హయాంలో అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చాం అధ్యక్ష. 17 మెడికల్ కాలేజ్ తెచ్చాం అధ్యక్ష. కానీ విని ఎరగని విధంగా సచివాలయం వంటి వ్యవస్థలు తీసుకువచ్చాం అధ్యక్ష. దాని భాగమే ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటరీ వ్యవస్థ తీసుకువచ్చాం అధ్యక్ష. నాడు నేడు భాగంగా ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ బడిలో మార్చడం జరిగింది అధ్యక్ష. అంత గొప్ప పాలన రాష్ట్ర ప్రజలకు చేయడం జరిగింది అధ్యక్ష. విద్యా వ్యవస్థ మోడల్ స్కూల్గా తీసుకువచ్చాం అధ్యక్ష. అలాంటి విద్యా వ్యవస్థకు అస్తవ్యస్తం ఇప్పుడున్న ప్రభుత్వం చేయడం జరిగింది అధ్యక్ష. విద్యాశాఖ మంత్రి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అధ్యక్ష, ప్రతి గ్రామంలో స్కూల్ ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నాం అధ్యక్ష. రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ఈడు విద్యార్థులు బడిలో ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నాం అధ్యక్ష. మా ప్రభుత్వంలో ప్రతి విద్యార్థికి తల్లికి వందనం కింద 15,000 అందిస్తున్నాం అధ్యక్ష. మా ప్రభుత్వం లక్ష్యం అధ్యక్ష 2040 నాటికి అన్ని గ్రామంలో స్కూల్స్ ఉండేలా చేయడమే. రోడ్డు త్రాగునీరు లేని గ్రామాలు ఎన్నో ఉన్నాయి అధ్యక్ష. అలాంటి గ్రామాలకు కనీస సౌకర్యాలు కల్పించండి. నీరు రోడ్లు కల్పించడం మంచిదని తెలియపరచుకుంటున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. శాఖ మంత్రి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చాలా గ్రామాలకు సీసీ రోడ్డు నిర్మించడం జరిగింది అధ్యక్ష. ఎన్నో రోడ్లు గొంతులు ముయ్యడం జరిగింది అధ్యక్ష. 2029 నాటికి ప్రతి గ్రామాలకు సీసీ రోడ్డు కల్పించడమే మా లక్ష్యం అధ్యక్ష. ధన్యవాదములు అధ్యక్ష. చర్చ ప్రభుత్వంలో ప్రతి సచివాలయంలో విత్తనాలు సమృద్ధిగా ఉండేవి అధ్యక్ష. రైతులు ఏ పంట పండించాలన్నా విత్తనాలు దొరికే అధ్యక్ష. రైతులు కూడా సంతృప్తిగా ఉండేవాళ్ళు అధ్యక్ష. ఇప్పుడు అధ్యక్ష విత్తనాలు కూడా దొరకని పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. ధన్యవాదాలు. వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.
గురించి చెప్పి ఉన్నాను అధ్యక్ష. మా కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి అధ్యక్ష ప్రతి ఏటా 20,000 రూపాయలు అన్నదాత సుఖీభావ పథకం కింద రైతులకు ఇస్తున్నాము అధ్యక్ష. గిట్టుబాటు రేటుతో పండించిన పంటను కొంటున్నాం అధ్యక్ష. ఇప్పుడు అధ్యక్ష ప్రతి రైతు ఆనందంగా ఉన్నారు అధ్యక్ష. ధన్యవాదాలు చర్చ. నాకు ఈ అవకాశం జీవన మా కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే జీవో నెంబర్ 3 ప్రత్యామ్నాయంగా జీవో నెంబర్ 3 ఇస్తామని చెప్తున్నారు అధ్యక్ష. ఇప్పటి సుమారు 18 నెలలు పూర్తయింది అధ్యక్ష. ఇప్పటికి కూడా జీవో నెంబర్ 3 గురించి ఎలాంటి చర్చలు తీసుకున్న పాపాన్ని ఎందుకు పోలేదు అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఇంధన శాఖ మంత్రి మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. కల్పించినందుకు ధన్యవాదములు అధ్యక్ష. అధ్యక్ష, ప్రతిపక్ష నాయకులు ఎందుకు అలా జీవన బట్టి గురించి చెప్పి ఉన్నారు. అధ్యక్ష, మా పార్టీ అధ్యక్షులు చెప్పిన మాట ప్రకారం జీవో నెంబర్ 3 గురించి మేము కట్టుబడి ఉన్నాము అధ్యక్ష. తప్పకుండా మా అధ్యక్షులు ఇచ్చిన మాట ప్రకారం మేము తప్పకుండా జీవో నెంబర్ 3 గురించి ఆలోచన చేస్తున్నాము. అధ్యక్ష, ధన్యవాదములు అధ్యక్ష. రేపటికి వాయిదా వేస్తున్నాను.